నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను. అలాగే కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. ఓట్ చోరీ అని గగ్గోలు పెడుతున్న వారికి ఒక సమాధానం. సర్దార్ వల్లభాయ్ పటేల్కు 28 ఓట్లు, నెహ్రూకు 22 ఓట్లు వచ్చినా కూడా గాంధీజీ గారు నెహ్రూకి ప్రధాన పీఠం అప్పగించారు. అది ఓటు చోరీ కాదా అని. ఇందిరాగాంధీ రాజనారాయణ మీద పోటీ చేసి అనైతికంగా గెలిచిందని తీర్పు ఇచ్చిన జడ్జిని ట్రాన్స్ఫర్ చేయడము అది ఓటు చోరీ కాదా? అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 3 సీనియర్స్ను కాదని తనకు అనుకూలమైన వ్యక్తికి ప్రధాన న్యాయమూర్తి పదవి ఇవ్వడము తప్పు కాదా? అది ఓటు చోరీ కాదా? సోనియా గాంధీ ఈ దేశ పౌరురాలు కాకమునిపై ఓటు సంపాదించి ఓటు వేసటం అది ఓటు చోరీ కాదా అని అమిత్ షా అన్నందుకు కాంగ్రెస్ వర్గాలతో పాటు సూడో కమ్యూనిస్టులు, సూడో ప్రజాస్వామ్యవాదులు అలా అనడం తప్పు అని వాళ్ళు అనుకూల మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. నెహ్రూను, ఇందిరాగాంధీని, సోనియా గాంధీని అనేవాళ్ళ అంత గొప్ప వాళ్ళ అనే వీళ్ళకు మరి పెద్దలు తప్పులు చేయవచ్చా? ఎందుకు చేశారు? పెద్దలు చేసినప్పుడు అడగకూడదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మరి మోడీని, ఎలక్షన్ కమిషన్ను రాహుల్ గాంధీ గారు ఎంత నీచమైన భాషలు తిడుతున్నారు, వీళ్ళకి వినపడలేదా? మోడీ గారిని ఛాయ్వాలా అని చెప్పేసి ఇప్పుడు ఏఐ సృష్టించి బజార్లలో యూరప్ మార్కెట్లో ఆయన ఛాయ్ కెటిల్ పట్టుకొని తిరుగుతున్నట్టు చూపిస్తున్నారు. ఇది ఏమిది? ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, అది దాని పనే చేస్తుంది. ఎలక్షన్ కమిషన్లో మార్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటే ఎవరిది బాధ్యత? 45 రోజు ఎలక్షన్ జరిగిన 45 రోజుల లోపలే మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి పెట్టింది ఎవరు రూలు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఈవీఎంలు తప్పులు చేస్తున్నాయి, వాటిని మేనేజ్ చేస్తున్నారంట. వాటిని చెక్ చేసుకోమని ఈసీ ఎన్నిసార్లు పిలిచింది, అయినా ఎందుకు చెక్ చేసుకోవాలి? అసలు ఎక్కడికి ఎందుకు పోవట్లేదు? 45 రోజుల లోపల ఫిర్యాదులు చేయమని ఈసీ చెప్తుంది, లేకపోతే ఆ ఈవీఎంలు డిలీట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకు ఫిర్యాదు చేయరు మరి మీరు? ఊరికి బయట అరవటం కాదు, ఎందుకు చేయరు? 45 రోజుల తర్వాత ఈవీఎంలు ఓట్లన్నీ డిలీట్ చేస్తారు. ఎందుకు చేశారు అంటారు. ఈ చట్టం కూడా తెచ్చింది వాళ్ళే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓటు చోరీ అని అనుకూల ఛానళ్ళ ముందు అరవడం కాదు, చట్ట ప్రకారం ఎదుర్కోవాలి. అదే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, న్యాయస్థానాలు అవే చెప్తున్నాయి. ఓటు చోరీ ఏ విధంగా జరుగుతుందో నిరూపించాలి కదా. అదేం చేయకుండా అరిస్తే ఎలా? ఏమంటే బీజేపీ ప్రభుత్వం చెప్పినట్లు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని ఆరోపణ. అది ఒక స్వతంత్ర వ్యవస్థ అని మీకు తెలియదా? ఆనాడు టీఎన్ శేషన్ ఏకసభ్య కమిషన్గా ఉండి మీ పప్పులు ఉడకనీయడం లేదని దాన్ని త్రిసభ్య కమిషన్గా మార్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. సూడో సెక్యులరిస్టులకు, అర్బన్ నక్సలైట్లకు ప్రజాస్వామ్యం, పేదల మీద అలివిగాని ప్రేమ పుట్టుకొస్తుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేసరికి, అంటే ఓటర్లు ప్రత్యేక సవరణ ఓటర్ లిస్టు చేయటం అనేది అనేసరికి గగ్గోలు పెడుతున్నారు. బీహార్లో జరిగేటప్పుడు అంత గొడవ చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఏమైంది? 54 లక్షల మంది అనర్హులను ఏరివేరిస్తే సుప్రీంకోర్టు కూడా ఓకే అంది. ఒక్క కంప్లైంట్ అన్నా మీరు చేశారా 45 రోజుల లోపల? ఎవరెవరిని తీసేస్తున్నారు? చనిపోయిన వారిని తీసేస్తున్నారు, స్థానికంగా లేని వారిని తీసేస్తున్నారు, భారతదేశ పౌరులు కాని వాళ్ళని తీసేస్తున్నారు, డూప్లికేట్ ఓటర్లను తీసివేస్తున్నారు, అసలు అడ్రస్సే లేని వాళ్ళని తీసేస్తున్నారు. వారిని తీసివేస్తే వీరికి నొప్పేమి? ఏమంటే ముస్లింలు గంపగుత్తాగా వీళ్ళకు ఓట్లు వేస్తారని వీరి భావన. కానీ పాపం మొన్న బీహార్లో హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీకి 5 సీట్లు ఇచ్చారు ముస్లింలు. మరి వీళ్ళకి ఇండి కూటమికే 34 సీట్లతో ఆడ చతికిల పడిపోయింది. ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని నిరూపించలేకపోయారు. అసలు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలి. ఒక ప్రభుత్వ స్వతంత్ర వ్యవస్థను జనం లోపల పలచబడేటట్లు చేయటం నేరము. ఇక బెంగాల్ దీది మమతా గారు సర్ అంటే ఓటర్ల సవరణ జరగకుండా చేస్తాను, జరగనీయ నన్ను రంకెలు వేశారు. కానీ తప్పదు అని చెప్పేసి జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు సర్ మొదలుపెట్టేసరికి బంగ్లాదేశీలో వేలాది మంది బార్డర్లకు పరిగెత్తుతున్నారు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి. మరి దొంగలు కాకపోతే ఎందుకు వెళ్తారు వాళ్ళు? ఎందుకు పారిపోతారు? మొన్నటికి దాదాపు 58 లక్షల ఓట్లు తొలగించారు. మొన్నటికి మళ్ళీ 2వ దఫా కూడా ఉంది. అందులో 24 లక్షల మంది చనిపోయారు, 12 లక్షల ఓట్లు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, 19 లక్షల మంది వేరే ప్రాంతాలకు వెళ్ళారు. అందులో 1,35,000 డూప్లికేట్లు ఉన్నారు. వీరిలో తల్లిదండ్రుల పేర్లు మ్యాచ్ కావడం లేదు. ముఖ్యంగా ఇవి ఎక్కువగా వయసు తేడాలు ఎట్టున్నాయంటే తండ్రికి 50 అంట, కొడుకు 40 అంట, వాని కొడుకు 30 అంట. 10 ఏళ్ళకి పిల్లలు అంటుంటారా? కనీసం ఆడపిల్లలు కూడా కాదు కదా, మగోళ్ళే వయసు తేడాలు.
వీళ్ళందరినీ మమతక్క బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకొని వారికి ఆధారు, రేషను, ఓటర్ కార్డులు అన్నీ కూడా ఇచ్చేసి అక్కడ దాదాపు ఆ బార్డర్ జిల్లాలలో 50 సీట్లు కేవలం వాళ్ళ ఓట్లతోనే పొందారు. అందుకు ఆమెకు మరి ఆమె చేసిన మేలుకు బంగ్లాదేశ్ ముస్లింలు గంపగుత్తగా ఆమెకే వస్తున్నారు. అందుకు ఆమె ఈ సర్ను వ్యతిరేకిస్తున్నాను, రాష్ట్రంలోకి రానివ్వను అని చెప్పేసి అంటున్నాను. ఇక తమిళనాడులో 97 లక్షలు తొలగించారు. కేరళలో కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు గుజరాత్లోను మధ్యప్రదేశ్లో కూడా ఓట్లు సుమారుగా 1,20,00,000 తొలగించారు. అలాగే కర్ణాటక, తెలంగాణలో కూడా ఇవన్నీ బయటపడతాయి. సరును వ్యతిరేకించే ప్రజాస్వామ్యవాదులు, సూడో సెక్యులరిస్టులు స్వదేశీయులతో గెలవలేక స్వదేశీ ఓట్లను వాళ్ళు మరి చెప్పి ఓట్లు వేయించుకోలేకపోతున్నారు. కేవలము విదేశీయుల ఓట్లతో గెలవాలని బీహార్లోను, బెంగాల్లోను, కేరళలోను పథకం వేసుకొని ఉన్నారు. వాళ్ళు అందుకే ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తారు, ఈ సరను వ్యతిరేకిస్తారు, సిఏఏను వ్యతిరేకిస్తారు. ఈ అన్ని వ్యతిరేక ముస్లింలకు అనుకూలంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇది పచ్చి నిజం. జార్జ్ సోరస్ లాంటి వారు పెట్టుబడులు పెడుతుంటే వీరు ఇక్కడ టీవీల ముందు, ప్రెస్ ముందు గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం అని. ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం పద్ధతి కాదు. జార్జ్ సోరస్ను అమెరికా డీప్ స్టేట్ను సాటిస్ఫై చేయటానికి చేస్తున్నటువంటి కుట్రలు, ఈ గొడవలు ఇవన్నీ కూడా నిజంగా వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు అంటే ఈ ప్రజాస్వామ్య దేశాన్ని బతికించడానికి ట్రై చేయాలి. కానీ ఎవరో వేసే ఫారినర్స్ వేసే, చైనా వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులు కాసిపడి వాళ్ళ తరపున మాట్లాడటం కాదు. చాలా పత్రికలు కూడా ఇదే విధంగా అమ్ముడుపోయాయి, వాళ్ళ తరపునే మాట్లాడుతున్న దేశాన్ని తాకట్టు పెట్టడానికి. మరి ప్రపంచ వీధుల్లో మన పరువును ప్రజాస్వామ్యం లేదంటే ఇక్కడ లేదు. మరి ముస్లింలు ఎందుకు వస్తున్నారా ఈ దేశానికి? 52 దేశాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ బాగలేకపోతే ఇక్కడ స్వతంత్రం నాడు 4% ఉన్న ముస్లింలు ఈరోజు 20%కి వస్తున్నారు. ఎందుకు వచ్చినారు? అవతల పాకిస్తాన్లో 30% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 2-3% ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్లో 26% ఉన్న వాళ్ళు ఈరోజు 6% ఎందుకు వచ్చారు? ఇప్పటికి కూడా నిన్న కూడా చావగొట్టారు. ఎందుకు కొడుతున్నారు? ఇవన్నీ తెలియదా ఈ సెక్యులరిస్టులకు, ప్రజాస్వామ్యవాదులకు, కాంగ్రెస్ వారికి, వీళ్ళందరికీ కూడా? ఈ దేశం కోసం మీరు ఉన్నారా? వాళ్ళని బతికించడానికి, వాళ్ళు వేసే ఎంగిలి మొత్తుకులు తినడానికి ఉన్నారా? అది మీరు గమనించుకొని దేశం కోసం మాట్లాడండి. తప్పులుంటే ఎత్తి చూపండి, నిజమైన తప్పులు. అంతేకాని ఎవడి కోసమో ఎవడు చెప్పినట్టు చేయొద్దని మనం